వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బాల వికాస్ ఆధ్వర్యంలో శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద కళ్యాణ మండపంలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిన్నెర యాకయ్య, స్థానిక ఎస్ఐ మాలతో సురేష్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం గురించి ప్రాముఖ్యతను తెలియపరిచారు. నేటి సమాజంలో స్త్రీ ఒక అత్యంత శక్తిగా ఎదిగింది అని, ఇంకా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, అయినా ఎక్కడో ఒక చోట వివక్షతకు గురి అవుతున్నారు అని ఆవేదన వ్యక్తపరిచారు. అనంతరం బాల వికాస జిల్లా కోఆర్డినేటర్ జ్యోతి మాట్లాడుతూ మహిళలు సాధించిన ప్రతి దానిని జరుపుకునేందుకు సమానత్వం కోసం పిలుపునివ్వడానికి ఈ దినోత్సవాన్ని ఉపయోగిస్తారు. ప్రపంచ సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను ఏకతాటిపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం థీమ్ అన్ని మహిళలు, బాలికల కోసం హక్కులు, సమానత్వం, సాధికారత అని పేర్కొంది అని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలాల బాల వికాస కోఆర్డినేటర్ సుకన్య, బాల వికాస కోఆర్డినేటర్లు శోభ, స్వరూప, స్వర్ణలత, యాకలక్ష్మి, దంతాలపల్లి నరసింహులపేట మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మహిళలు సిహెచ్ మంజుల, మాజీ సర్పంచ్ వేముల రజిత, గౌని లక్ష్మి, చౌడవరపు నాగలక్ష్మి, సిహెచ్ సౌజన్య, రజిత, అరుణ, చాంద్బీతో పాటు మహిళలు పాల్గొన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. స్త్రీ శక్తి మహాశక్తి, స్త్రీ శక్తి మహాశక్తి, స్త్రీ శక్తి మహాశక్తి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇల్లాలి చదువు ఇల్లాలి చదువు ఇల్లాలి చదువు. స్త్రీ శక్తి స్త్రీ శక్తి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఆకాంక్షలు. ప్రతి సంవత్సరం మన మహిళా దినోత్సవం చేస్తూనే ఉన్నాము. ఇంతకు ముందు రంగాలలో చూసుకుంటే ఆడవాళ్ళు మనం బయటకు వచ్చే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు అన్ని రంగాలలో మనం సమానత్వం సాధించడానికి బయటకు వచ్చి మన హక్కుల కోసం కానీ, మన చట్టాల కోసం కానీ, ఏ రాజకీయ రంగంలో అయినా, ఏ వృత్తిలో అయినా అన్ని ఆడవాళ్ళు సమానత్వం రావాలని ఈ సంవత్సరం యొక్క థీమ్ అనేది లింగ సమానత్వం అనేది ఈ సంవత్సరం తీసుకున్నారు. కాబట్టి మనం ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఇంట్లో మనం ఎట్లయితే పిల్లల్ని సమానంగా చూసి వేరు చేయకుండా మనం పెంచాలి అనేది ఈ సంవత్సరం థీము. అట్లనే మనం ఎక్కడైతే మనం పనిచేస్తున్న ప్లేసెస్లో ఎక్కడైతే ఉన్నాయో మనం ఉమెన్ లాగా మనం చాలా చోట్ల మనం పనిచేస్తూ ఉన్నాము, చాలా సమస్యలు ఉంటున్నాము. సమయస్ఫూర్తితో మనం పనిచేస్తూ మనము మన కుటుంబాన్ని, దేశానికి మనం పనిచేయాలి. మనం చదువుకుంటే ఏమవుతుంది, మన కుటుంబం అనేది మొత్తం నడిపేయగలుగుతాం. మనం మారితే సమాజం మారుతుంది అనేది ఈ సంవత్సరం నినాదము. మీ అందరికీ మంచిగా జరగాలని, ఆయురారోగ్యాలు ఉండాలని మరొకసారి చేసినటువంటి వారందరికీ కూడా, మహిళా మనులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి మనకు శ్రీకారం చుట్టినటువంటి ఎంపీడీఓ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ, మరియు మహిళలకు లీడర్లు అయినటువంటి మంజుల, రజిత, అరుణ, ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ లీడర్స్ అందరికి కూడా మరి ఒక్కసారి నాగలక్ష్మి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే చాలా మంది చెప్పారు, మంచిగా అంత అందరికీ తెలిసిందే. ఏ కుటుంబంలో అయినా ఒక స్త్రీ లేనిది ఆ కుటుంబం అనేది ముందుకు సాగాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మనకి మహిళలు అంటే డ్యూయల్ రోల్. ఇప్పుడు నేనున్నా అనుకో, జనరల్ గా బయటికి వచ్చి నా ప్రొఫెషన్ మాత్రమే చూపించుకోగలను. ఇప్పుడు అదే స్థానంలో మా మహిళా ఎంప్లాయీస్ కానీ మీరు కూడా ఏ పని చేస్తారో మీరు ప్రొఫెషనల్ లైఫ్ తోటి పాటుగా ఇంట్లో పనులు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా చక్కదిద్దుతూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కానీ, పనిలో కానీ మీరు చేసే సేవలు కానీ, మీ ఇంట్లో చేసే ప్రతి కార్యకలాపాల్లో కానీ మీ యొక్క హస్తం ఉంటుంది. అలాగే ఆ ఇంటి యొక్క ఏ చిన్న కార్యక్రమం జరిగినా, మంచిగా చెడైనా ఒక స్త్రీ ఉన్నదంటే ఆ గౌరవం అనేది ఏదే ఉంటుంది. కాబట్టి ఇలాంటి రెండు డ్యూయల్ రోల్స్ పోషించాల్సిన పాత్ర అనేది కాబట్టి
అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే మా పోలీస్ శాఖ జరుగుతున్నటువంటి ఈ చట్టాలు అనేది మహిళల పట్ల ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో, మహిళల పట్ల ఏదైతే నేరాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టడానికి కూడా ఈ చట్టంలో చాలా కఠినమైన చర్యలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సరే మా స్టేషన్కి వచ్చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇది మన నరసింహపేట మండలం అనేది ఒక మారుమూల, అంటే చాలా ఏజెన్సీ బ్యాక్గ్రౌండ్ ఏరియా ఉన్న, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా ఇది. చాలా మంది ఎక్కువ తండాలు ఉన్నాయి. ఈ తండాలో చిన్న చిన్న పిల్లలు కూడా సరైన తల్లిదండ్రుల గైడెన్స్ లేకుండా మళ్ళీ ఉపాధ్యాయులు లేకుండా ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ తోటి కూడా చాలా చిన్న ఏజ్ లోనే వాళ్ళ యొక్క జీవితాలని ఇంకా ప్రేమ వ్యవహారాలు అట్లా పెట్టుకొని గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.